వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత్కు 114 రాఫెల్ జెట్లు, 3.25 లక్షల కోట్ల డీల్కు గ్రీన్ సిగ్నల్. పిచ్చోడి చేతిలో రాయిలా పాలన కేటీఆర్. రోహిత్ వేముల చట్టం తేవాల్సిందే రాహుల్. భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఫ్రాన్స్తో సుమారు 3.25 లక్షల కోట్ల విలువైన ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఈ డీల్ కింద మొత్తం 114 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్నారు. ఇది భారత రక్షణ రంగంలో అతిపెద్ద ఒప్పందాల్లో ఒకటిగా నిలవనుంది. ఈ ఒప్పందంలో మేక్ ఇన్ ఇండియాకి పెద్ద ప్రాధాన్యతనిచ్చారు. మొదట దశలో 18 రాఫెల్ జెట్లు ఫ్రాన్స్ నుంచి నేరుగా రానుండగా మిగిలిన విమానాలు భారతదేశంలోనే తయారు చేయనున్నారు. దీనివల్ల దేశీయ రక్షణ పరిశ్రమకు ఊతం లభించనుంది. కొత్త రాఫెల్ జెట్లతో భారత వైమానిక దళం బలం మరింత పెరగనుంది. ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ జెట్లు గగనతల భద్రతను బలపరుస్తాయి. అలాగే భారత ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత దృఢపడనున్నాయి. తుగ్లక్ పాలన గురించి గతంలో పుస్తకాల్లో చదువుకున్నామని, కానీ ఈరోజు రేవంత్ రెడ్డి పాలన చూసి తుగ్లక్ పాలన అంటే ఎలా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని విమర్శించారు. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలతో వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ 6 గ్యారంటీలు, 420 హామీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి హామీల అమలును పక్కన పెట్టి కేవలం పేర్లు మార్చడంపైనే దృష్టి పెట్టారని మండిపడ్డారు. హైదరాబాద్, సికింద్రాబాద్ అనేవి తెలంగాణ ప్రజల గొప్ప అస్తిత్వ చిహ్నాలని, కానీ రేవంత్ రెడ్డి తీసుకున్న తుగ్లక్ నిర్ణయం వల్ల సికింద్రాబాద్కు చారిత్రక గుర్తింపు పూర్తిగా పోయేటట్లు ఉందన్నారు. ఎప్పటికైనా సికింద్రాబాద్ అస్తిత్వాన్ని చెరిపేసే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సికింద్రాబాద్ను జిల్లాగా మారుస్తామని చెప్పారు. రోహిత్ వేముల చట్టం తేవాల్సిందే. దేశంలో దళిత యువత పరిస్థితిలో ఇప్పటికీ ఏ మార్పు రాలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. రోహిత్ వేముల 10వ వర్ధంతి సందర్భంగా ఆయన ఎక్స్లో స్పందించారు. రోహిత్ మనకు దూరమై 10 ఏళ్లు గడిచినా, అతను లేవనెత్తినా ఈ దేశంలో కలలుగనే హక్కు అందరికీ సమానంగా ఉందా అనే ప్రశ్న మన గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఎన్నేళ్లైనా దళిత యువత వాస్తవ పరిస్థితుల్లో మార్పు శూన్యం. నేటికి క్యాంపస్లలో అదే తిరస్కారం, హాస్టళ్లలో అదే వెలి, తరగతి గదుల్లో అదే చిన్నచూపు కొనసాగుతున్నాయి. కొన్నిసార్లు హింస, మరణాలు సంభవిస్తున్నాయి. నేటికి ఈ దేశంలో కులమే అతిపెద్ద అడ్మిషన్ ఫామ్గా ఉంది. విద్యా సంస్థల కుల వివక్షను నిర్మూలించేందుకు రోహిత్ వేముల చట్టం తీసుకురావడం తక్షణ అవసరం. కర్ణాటక, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ చట్టాన్ని వీలైనంత త్వరగా తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బద్వేలు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా బద్వేలు పట్టణంలోని నెల్లూరు రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన డీసీసీ బ్యాంకు చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ కొంకుల రాంబాబు, చెరుకూరి రవి, అరవ శ్రీనివాసరెడ్డి, భైరవ, నరసారెడ్డిలతో పాటు పలువురు టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ క్రీడను క్రీడా స్ఫూర్తితో ఆడాలని సాఫ్ట్వేర్ బాలు తబున్ వ్యవస్థాపకులు పగడాల శశికాంత్ అన్నారు. ఎస్ఆర్పురం మండలం పెద్ద తయ్యూరు క్రికెట్ ప్రీమియం టోర్నమెంట్ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడను అందరూ క్రీడా స్ఫూర్తితో ఆస్వాదించాలని, గెలుపు ఓటములు సహజమని, దీనిని ఇరు జట్టులు స్వీకరించాలని సూచించారు. ఈ క్రికెట్ టోర్నమెంట్లో పిల్లిగుండ్లపల్లి జట్టుకు మొదటి బహుమతి, రెండవ బహుమతి కత్తిరపల్లి జట్టుకు ట్రోఫీలను, నగదును రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ పొన్నా యుగంధర్ అందజేశారు. మొదటి బహుమతి ఆర్గనైజర్గా సాఫ్ట్వేర్ బాలు, రెండవ బహుమతి పగడాల శశికాంత్ వ్యవహరించారు. వీరికి క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్లు శాలువ కప్పి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ రాజేంద్రన్, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చందు చార్లెట్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, నాయకులు గల్లా రాజ్కుమార్, జలంధర నాయుడు, శ్రీనివాసులు, ప్రకాష్, క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్లు నరేష్, వెంకటేష్, చిరంజీవి, ప్రసాద్, నరేన్, దేవరాజులు, రాజ్ న్యూస్ రిపోర్టర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం.
ఒక మేనేజ్మెంట్ చక్కగా మంచి కార్యక్రమాలు అనేక మంది వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా జనసేన పార్టీ నాయకుల ద్వారా వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేసి ఒక మంచి సహృద్భావ వాతావరణంలో ఇంతటి పెద్ద కార్యక్రమం నిర్వహించినటువంటి యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు విశేష అందరికీ నమస్కారాలు. ఈరోజు గెలిచిన టీంకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అండ్ రన్నర్ టీంకి కూడా విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ అనదర్ నెక్స్ట్ గేమ్స్కి. స్పోర్ట్స్ ఈజ్ లైక్ స్పోర్ట్స్ ఖచ్చితంగా అందరికీ ఇట్స్ మ్యాండేటరీ ఫర్ హెల్త్ ఇష్యూస్కి అన్నిటికి కూడా మంచిగా ఉంటుంది కాబట్టి స్పోర్ట్ అనేది ఇట్ హ్యాస్ మ్యాండేటరీ టు లైక్ అందరూ ఖచ్చితంగా స్పోర్ట్ అనేది ఖచ్చితంగా ఆడాల్సిందే. అండ్ ఉండే మీ జనరేషన్ కాకుండా మీకన్నా చిన్నపిల్లలకి కొద్దిగా మీరందరూ సపోర్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే లైక్ ఇన్ ఫ్యూచర్లో కూడా మన ఇక్కడ నుంచి జీడీ నెల్లూరు నుంచి కూడా బాగా అంటే స్పోర్ట్స్లో బాగా యాక్టివ్గా ఉంటారనేసి ఆశిస్తున్నాను. చాలా థ్యాంక్స్. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోని డ్వాక్రా మహిళా భవన నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం డ్వాక్రా మహిళకు స్వయం ఉపాధిపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసులరెడ్డి, కాసుల బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా లక్షాధికారిగా ఎదగాలన్న ఉద్దేశంతో ప్రతిరోజు ఆహారాల్లో ఉపయోగించే ఆరోగ్యానికి సంబంధించిన నిత్యావసర ముడిసరుకులను యంత్రాల సహాయంతో వంటగదిలోని వాడుకునే విధంగా ఉత్పత్తి చేసి మార్కెట్ చేసి ముందుకు సాగే విధంగా డ్వాక్రా మహిళలకు సదస్సు ఏర్పాటు చేశామని చెప్పారు. సంఘాలు మహిళలు లాభపడే విధంగా సమాజానికి ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని అందించే విధంగా పరస్పరంగా రెండు లాభాలు ఉన్నాయి. ఇందులో తయారు చేసిన వస్తువులు అమ్ముకోవడంతో, తినే వస్తువులు అమ్ముకోవడంతో తయారు చేసినటువంటి దాన్ని మార్కెటింగ్ చేస్తే వచ్చే లాభం మహిళా సంఘాలకు, మహిళలకు వెళ్తుంది. వారు తయారు చేసేటువంటి వస్తువులు తినేవారికి ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ రెండు ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ప్రారంభం మాత్రం ఈరోజు. కాబట్టి 574 సంఘాలంటే 5740 మంది మహిళలు ఉన్నారు. వారు ఎవరెవరైతే ఇందులో ఇంట్రెస్ట్ ఉన్నారో, ఇష్టపడుతున్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అప్పచెప్తాం. అయితే దాంతోపాటు ఏదో కుటీర పరిశ్రమ, ఇది ఉపాధి పరిశ్రమ, కుటీర పరిశ్రమ, ఎవరిలో వాళ్ళే పెట్టుకోవచ్చు ఇది. కాబట్టి ఆ ముడి పదార్థాలను మంచి సరుకు తెచ్చుకొని ఇది ప్రాసెస్ చేసి పాకెట్ తయారు చేసి ఎక్కడో మార్కెట్ దొరకక ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ద్వారానే అంగన్వాడీ బిల్డింగ్లు, అంగన్వాడీ సెంటర్లకు, మధ్యాహ్న భోజన పథకాలకు, హాస్టళ్లకు, రెసిడెన్సీ స్కూల్కు అన్ని తినే వస్తువులే. కాబట్టి అలాంటి సరుకును తయారు చేసే విధంగా వీళ్ళకు ప్రోత్సహించి ఆర్థిక పరిపుష్టి కలిగించి వారికి ఆర్థిక లాభం, ప్రజలకు ఆరోగ్య లాభం, ఈ రెండు దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం జరుపుతున్నాం. దీనికి భగవంతుడు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ మా ఆడబిడ్డలకు కూడా మంచి రోజు రావాలి. బాన్సువాడ పట్టణం ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ ఒక లక్షాధికారిగా నా దగ్గర ₹1,00,000 నిలవ ఉన్నాయి అని చెప్పే స్థాయికి ఎదగాలి. జీడిగమిల్లి మండలంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉదయం వేళ దట్టమైన పొగమంచు కురవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా జాతీయ రహదారి మరియు గ్రామీణ రహదారులపై దూరం సరిగా కనిపించక వాహనాలు నెమ్మదిగా సాగాయి. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, పనులకు వెళ్లే ఉద్యోగులు ఆలస్యంగా చేరుకోవాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో రహదారి అంచులు, మలుపులు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాల భయం నెలకొంది. పొగమంచు కారణంగా ద్విచక్ర వాహనదారులు, లారీలు, ఆటోలు జాగ్రత్తగా ప్రయాణించాల్సి వచ్చింది. వాహనాల లైట్లు వెలిగించి వేగాన్ని తగ్గించి ప్రయాణించాలని అధికారులు స్థానికులకు సూచించారు. వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గడంతో రానున్న రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు. రహదారి ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలని, నియమ నిబంధనలు పాటించాలని వాహనదారులకు సూచిస్తున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్లో బండి దొరికితే 55 రోజుల నుంచి బండి ఇవ్వకుండా ఓ ఎస్ఐ వేధిస్తున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఎస్ఐ కాంగ్రెస్ నాయకుడికి అమ్ముడుపోయి ఎక్కడి నుండో గుడుంబా తెచ్చి మీ బండిలో గుడుంబా దొరికిందని ఎస్ఐ వేధిస్తున్నాడని బాధితులు అంటున్నారు. ఇక వివరాలకు వెళ్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గత నవంబర్ 21న డ్రంక్ అండ్ డ్రైవ్లో బండి దొరికితే మరుసటి రోజు బండి ఇస్తామని చెప్పి 55 రోజుల నుంచి బండి ఇవ్వకుండా చిట్యాల ఎస్ఐ శ్రవణరావు వేధిస్తున్నాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. అయితే ఇప్పుడు బండిలో గుడుంబా దొరికిందని తప్పుడు కేసు పెట్టి ఎస్ఐ వేధిస్తున్నాడని బాధితుడు వాపోయారు. అయితే చట్టం ప్రకారం నిషేధిత వస్తువు ఎవరి దగ్గరైనా దొరికితే దొరికిన నిషేధిత వస్తువును మరియు రవాణా చేస్తున్న వ్యక్తులను కలిపి ఫోటో తీసి ప్రెస్ మరియు మీడియాకు సమాచారం ఇవ్వాలి. కానీ ఇవేవీ లేకుండా ఇప్పుడు అకస్మాత్తుగా గుడుంబా దొరికిందంటాం తప్పుడు కేసు పెట్టడం ఏంటని ఎస్ఐని నిలదీశాడు బాధితుడు. ఇది తప్పుడు ఆరోపణని, మా దగ్గర గుడుంబా దొరకలేదని, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన మాట వాస్తవమని, మరుసటి రోజు ఉదయం బండి ఇస్తానని ఇవ్వలేదని అన్నాడు. చింతకొండ రామయ్యపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకుడిని సంతృప్తి పరచడం కోసం మమ్మల్ని వేధించే లక్ష్యంతోనే ఇలా గుడుంబా దొరికిందని కట్టుకథ అల్లి తప్పుడు కేసు పెట్టి బండి ఇవ్వకుండా చిట్యాల ఎస్ఐ శ్రవణ్ కుమార్ రావు వేధిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు బాధితుడు. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి తగు చర్యలు తీసుకొని తమకు బండి ఇప్పించాలని బాధితుడు కోరుతున్నాడు. You are not outside of the public accountability. You are missing the public accountability. సత్యనారాయణ రావుని అడుగుతున్నావు ఇదే సందర్భంగా ఇటువంటి పోలీస్ ఆఫీసర్లను ఎందుకు మెయింటైన్ చేస్తున్నావు? ఒక విషయం ఎమ్మెల్యే ఆయన రిప్రజెంటివ్, ఎమ్మెల్యే ఆయన మాకు రిప్రజెంటేటివ్, ఆయన మాకు ఆన్సర్ ఇవ్వాలి. ఆయన పబ్లిక్ కోసం పడుతున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను కులం కోసం ఆయన కాపాడుతున్నాడు. ఒక కులం, అదే కులానికి చెందిన వ్యక్తిగా నేను ఆరోపణ చేస్తాను నీ మీద. నిన్ను కులం కోసం కాపాడుకుంటున్నాడు. అవునా? నువ్వు రిసిప్ట్, నీ డ్యూటీ ఏంటిది? నీ డ్యూటీ ఏంటిది? నేను చదువుకోవాలనుకుంటున్నావా? నీ అదృష్టం బాగుండే ఉద్యోగం వచ్చింది, మాకు రాలేదంతే. నీకన్నా మేమేం తక్కువ కాదు. ఏం ఎట్లా కనబడుతున్నావు? ప్రజలంటే చదువుకోని వాళ్ళ కనబడుతున్నావా? నువ్వు ఎందుకు రిసిప్ట్ ఇవ్వలే? ఎవడు ఆపిండు? నీ ఫోన్ వచ్చిందా రాలేదా? నీ కాల్ రికార్డ్ బయట పెడతావా? నీ కాల్ రికార్డ్ బయట పెడతావా? నీకెందుకు ఫోన్లు వస్తానే కాంగ్రెస్ లీడర్ల నుంచే? ఎవరి కోసం పని చేస్తున్నావు? నీకు నిషేధిత వస్తువు దొరికినప్పుడు ఫోటోలు తీసి మీరు ఆ ఫోటో సబ్మిట్ చేయాలి. ఏది ఆ ఫోటో? ఇవాళ మీరు గుడం బెక్కంచోళ్ళు తెచ్చి పాపం వాళ్ళ బండ్లే పెట్టి నాటకాలు ఆడుకుంటా ఏంటి కోర్టు సబ్మిట్ చేస్తాం? అదే నీ వ్యవహారం. నేను రమ్మలేడికి అంబేద్కర్ ఉన్నాడు, నీ ఐపీఎస్ సత్తడా రాడా? నిన్నేం రమ్మలే కదా ఇడికి, మేము రమ్మలే కదా. మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం తుమ్మల చెరువు గ్రామంలో షాదీఖానా నిర్మాణం దశాబ్ద కాలంగా పూర్తి కాకపోవడంపై ఉమ్మడి జిల్లా మైనారిటీ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు తుమ్మల చెరువులో స్థానికులతో కలిసి పరిశీలించారు. తర్లుపాడు మండలంలో అత్యధిక మైనారిటీ ముస్లిం సోదరులు నివసిస్తున్న గ్రామంగా తుమ్మల చెరువు గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రజలు ప్రధానంగా రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే గ్రామంలో నిర్మాణంలో ఉన్న షాదీఖానా పనులు 10 ఏళ్లకు పైగా పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా షాదీఖానా నిర్మాణం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉండిపోయిందని డాక్టర్ షేక్ మహబూబ్ అలీ విమర్శించారు. ప్రస్తుతం షాదీఖానా ఆవరణ ముళ్లకంపలు, చెత్తా చెదారంతో నిండిపోయి ఉందని తెలిపారు. మైనార్టీలకు అండగా ఉన్నామని చెప్పే ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా వెంటనే షాదీఖానా నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మేము తర్లుపాడు మండలంలోని తుమ్మల చెరువు గ్రామంలోకి వచ్చి ఉన్నాము. ఇక్కడ మేము ఉన్నటువంటి ప్రదేశము, ఈ స్థలం వచ్చి ఈ తుమ్మల చెరువు గ్రామ మైనారిటీ సోదరుల కోసం కేటాయించినటువంటి స్థలము. ఇక్కడ గత 10 సంవత్సరాలకు పైగా ఈ షాదీఖానా నిర్మాణం అనేది పనులు చేపట్టారు. మీరు ఈ చుట్టుపక్కల చూస్తే ఆ తర్వాత ఆ బిల్డింగ్ ఎలా ఉందో అలానే ఉంది. ఎలాంటి అభివృద్ధి పనులు అయితే జరగలేదు. మరియు ఆ బిల్డింగ్ కిటికీలు కానివ్వండి ఎలాంటి పనులు అయితే జరగలేదు. కావున దీని మీద ప్రభుత్వము చర్య చూపించి ఇక్కడ ఉన్నటువంటి 250కు పైగా మైనార్టీ కుటుంబాలు ఇక్కడ ఈ గ్రామంలో నివసిస్తున్నాయి. కావున మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ షాదీఖానా నిర్మాణాన్ని పూర్తి చేయాలి. మరియు మీరు మా వెనక చూస్తే ఇక్కడ ఈ గ్రామ వాసులు మరియు గ్రామ పెద్దలు ఈ మంచి కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మాకు అడగడం జరిగింది. మేము మీడియా ద్వారా మరియు ప్రభుత్వ అధికారుల దృష్టికి మరియు ప్రభుత్వం దృష్టికి మేము తీసుకువెళ్తున్నాము. మరియు ప్రభుత్వం దీని మీద స్పందించి ఈ షాదీఖానా నిర్మాణాన్ని
పనులు వెంటనే చేపట్టాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురం గ్రామంలో రామలింగేశ్వర స్వామి రథోత్సవానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో గ్రామ పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి. స్వామివారి ఉత్సవమూర్తిని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, సీతారామిరెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించి రథం వద్దకు తీసుకెళ్లారు. రాంపురం జాతరలో శుక్రవారం రాత్రి కర్నూలుకి చెందిన సంగీత సాగర్ ఎస్కి జాఫర్ బాషా, అలీ, లత, చిన్నా రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో నృత్య కళాకారులు, గాయని లత చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. మిమిక్రీ, ఉర్రు తొలగించే జానపద నృత్యాలు భక్తులను అలరించాయి. ఇదిలా ఉండగా రచ్చమర్రి, సుంకేశ్వరి గ్రామాలకు చెందిన జెడ్పీటీసీ గోవిందమ్మ, ఎంపీటీసీలు మజ్జిగ నరసమ్మ, జయలక్ష్మి, సర్పంచ్ మేకల సుజాత, ముక్కరన్న, ఆంజనేయులు, అయ్యప్ప ఆధ్వర్యంలో రాంపురం రెడ్డి సోదరులకు భారీ గజమాలతో సత్కారం చేశారు. రాంపురం, బసపురంలో జి భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో క్రీడా పోటీలు పురస్కరించుకుని క్రీడాకారులకు బహుమతులు అందించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం లోవముఠా ప్రాంతం వాడకాబడి గ్రామంలో జీడుగు కళ్లు వెగటించి 15 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో 4 వాంతులు, విరోచనాలు ఎక్కువై పరిస్థితి విషమించడంతో గ్రామస్తులు డోలీలో కొన్ని కిలోమీటర్లు మోసుకుంటూ వెళ్లి అక్కడి నుంచి కురుపాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన 11 మంది కూడా వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. వాడకాబడి గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక 3 కిలోమీటర్లు దేరువాడ గ్రామానికి డోలీలో కుటుంబ సభ్యులు మోసుకొచ్చారు. దేరువాడ నుండి కురుపాం ఆసుపత్రికి ఆటోలో తరలించామని కుటుంబీకులు తెలిపారు. కడప జిల్లా బద్వేలు మండలంలోని బైనపల్లి దగ్గర మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని ఉపాధి హామీ కూలీలతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆచరణలోకి వచ్చిన పథకానికి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తోందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయ్ జ్యోతి అన్నారు. అంతేకాక ఈ పథకాన్ని 2006 ఫిబ్రవరి 2వ తేదీన బండపల్లి గ్రామంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డిలు ప్రారంభించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు మేలు చేసే విధంగా ఈ పథకాన్ని రూపొందిస్తే ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం అది లేకుండా చేయాలని చూస్తోందని అన్నారు. ఈ పని కల్పించారు. సెలెక్టెడ్ మాత్రమే కేంద్ర ప్రభుత్వము, మా ప్రధానమంత్రి గారు ఎక్కడ చెప్తే అక్కడ మాత్రమే ఆ వర్క్ జరుగుతుంది. అది కూడా కాంట్రాక్టర్ పద్ధతిగా ఒక కాంట్రాక్టర్కి అప్పచెప్పి వాళ్ళ ద్వారా. ఇదైతే ఇంతకుముందు పథకం మహాత్మా గాంధీ పథకంలో అయితే డైరెక్ట్గా వీళ్ళ అకౌంట్లలో డబ్బులు పడేవి. కానీ ఇప్పుడైతే దీని ద్వారా వాళ్ళ కాంట్రాక్టర్కు పోతుంది, వాళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళు తీసుకున్నప్పుడు. కానీ ఇది కొనసాగించే పద్ధతిలో లేదు. ఎందుకంటే 60% కేంద్రం నుంచి వచ్చి 40% స్టేట్ గవర్నమెంట్ పెడితే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కాబట్టి ఇది నిర్వీర్యం అయిపోతుంది. అది కాకుండా పేద ప్రజల కోసము కావాల్సినటువంటి సౌకర్యాలు ఏం చూడడమే కాకుండా మళ్ళీ విబి రామ్జీ అని మళ్ళీ ఒకటి తీసుకురావడం జరిగింది. ఏ మత విద్వేషాలు, మహాత్మా గాంధీ పేరు తీసేసి విబి రామ్జీ అని పెట్టాల్సిన అవసరం లేదు. మత విద్వేషాలను రెచ్చగొట్టడమే కదా. ఇప్పటికే అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి భారతదేశ ప్రజలలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకంగా వైషమ్యాలు నింపి పెట్టినారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దీన్ని మాత్రం లేదు, ప్రజల పక్షాన, పేద వర్గాల పక్షాన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్కు 114 రాఫెల్ జెట్లు, 3.25 లక్షల కోట్ల డీల్కు గ్రీన్ సిగ్నల్. పేచోడి చేతిలో రాయిలా పాలన, కేటీఆర్. రోహిత్ వేముల చట్టం తేవాల్సిందే, రాహుల్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.